నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ మేమంతా సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్. ప్యాకేజ్ స్టార్ కు రాష్ట్రం అంటే చులకనాని విమర్శ. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా. రాజం నియోజకవర్గంలో దుర్ఘటన. భరద్వాజ్ అనే బాలుని ఢీకొన్న వైసీపీ ప్రచార రథం. వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటు వేసే ప్రతి వ్యక్తి ఒక ప్రజాస్వామిక శక్తి అన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా మే 13న ఓటు వేయాలని సూచన. జిల్లాలో వివక్ష లేకుండా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ జరిగేలా అధికారులు కృషి చేయాలన్న జిల్లా వ్యయ ఎన్నికల పరిశీలకులు వి జస్టిన్. ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచన. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కులాన్ని హోల్సేల్ గా బాబుకు అమ్మేయగలనన్న భ్రమతో ప్యాకేజ్ స్టార్ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కాకినాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ ప్యాకేజ్ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ఈ ప్యాకేజ్ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. ఈ ప్రాంతంపై ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనుకటికొకడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లాడన్నది సామెత. ఆ పిల్లిని చంకలో పెట్టుకున్నది చంద్రబాబు అని, ఆ పిల్లిని పిఠాపురంలో వదిలాడని ఇప్పుడు అర్థమైంది. ఇది గాజు గ్లాసు పార్టీ పరిస్థితి. ఈ గ్లాసుతో గటగటా తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా ఇదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్న బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికి ఇస్తుంది అంటూ పురంధేశ్వరి పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు పిఠాపురం నా ప్రాంతమైన ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైన ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం పెట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? ఈ కూటమిలో ఉన్న వదినమ్మ, బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి 108 అంబులెన్స్ రాక బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోవడం బాధాకరమని అన్నారు. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నిర్లక్ష్యంగా నడిపారని, ఇదొక నిర్లక్ష్యం అయితే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ను అందించలేని వైసీపీ పాలన నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. ఈ 2 నిర్లక్ష్యాలు ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయని చెప్పారు. భరద్వాజ్ కుటుంబ
సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హాస్పిటల్లో చిన్నారికి చెందిన వీడియోను షేర్ చేశారు. ఓటు వేసే ప్రతి వ్యక్తి ఒక్క ప్రజాస్వామిక శక్తి అని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా భావించి మే 13న ఓటు వేయాలని సూచించారు. కలెక్టరేట్ లోని పెంగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ, విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మదన్ కుమార్ తదితరులతో కలిసి ఓటర్లను జాగృతం చేసే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా భావించి మే 13న ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ తిన్కర్పున్కర్, విఆర్ఓ వి శ్రీనివాసరావు, డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాల్లో వివక్ష లేకుండా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్ తెలిపారు. ప్రలోభాలకు తావు లేకుండా జిల్లాల్లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు బృందస్ఫూర్తితో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ సమావేశం నిర్వహించారు. 16 విభాగాల నోడల్ అధికారులు హాజరయ్యారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేసి వ్యయ పర్యవేక్షణను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సహాయ ఎక్స్టెన్షన్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ బృందాలు ఎలాంటి వివక్షకు తావులేని వాతావరణంలో పనిచేయాలని ఆదేశించారు. ప్రలోభాలకు తావు లేకుండా జిల్లాల్లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు బృందస్ఫూర్తితో నిబద్ధతో పనిచేయాలని వి జస్టిన్ కోరారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలను పీపీటీ ద్వారా వివరించారు.
సంక్షేమం రెండు కళ్ళుగా ఉంటేనే యువత భవితకు భరోసా కలుగుతుందని, అది చంద్రబాబు ద్వారానే సాధ్యమని మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడు తెదేపా అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఎదురుబీడం, గణపవరం చంద్రాలలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఆశించిన అభివృద్ధి సాధించలేకపోయానని, తెదేపా ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ నెల 22న తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరి ఇందాక చిట్టిబాబు గారు చెప్పినట్టు కొలుసు పార్థసారథి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఈ జిల్లాలో ఏకైక మంత్రి. ఈ రాష్ట్రంలో పార్థసారథి గారి పేరు చెప్తే తెలియని నాదుడు లేడు, అందరికీ తెలుసు. ఎందుకంటే రెడ్డి గారి దగ్గర నుంచి ఆ కుటుంబానికి ఉన్నటువంటి విలువ, గౌరవం. మరి పార్టీ అధికారం లేనప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి కార్యాలయం పార్థసారథి గారి ఇల్లే, పార్థసారథి గారి స్థలంలో కట్టిన బిల్డింగే. అధికారంలోకి వచ్చాక ఎవరెవరికో మంత్రి పదవులు ఇచ్చారు తప్పితే మరి పార్థసారథి గారికి ఇవ్వాల. చిట్టిబాబు గారు చెప్పినట్టు పార్థసారథి గారు లాంటి తలగలిగిన నాయకుడికి ఇస్తే మరి ఆయన చెప్పినట్టు టెండర్ అనుకున్నారో ఏమనుకున్నారో, చివరికి ఆయన ఆమోదయోగ్యం లేకుండానే నువ్వు అటుపో ఇటుపో అని చెప్పి ఆయనకు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోతే ఆయన ఇసిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి నూజివీడు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం తొలి దర్శనం గొల్లకు కావాలనే ఒక ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పదవీ కాలం మొత్తం సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చింది. మరి మీరు అధికారంలోకి వస్తే పనికిరాని, కుర్చీ లేని, బల్ల లేని, నిధులు లేని, విధులు లేని కార్పొరేషన్లు పెట్టి మేము బీసీలకి ఎంత చేసాం అంత చేసామని చెప్పారు కదా. మరి ఆ ప్రభుత్వం చెప్పుకోవడానికి గౌరవప్రదమైనటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ పదవీ కాలం అంతా సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చింది కదా. మరి మీరేమి ఇచ్చారు? మీరు ఎందుకు ఏలాపారు? పనికిమాలిన కార్పొరేషన్ల పేరు చెప్పడమే తప్పితే పనికొచ్చే పని ఒక్కటి చేశారా? ఆలోచించండి. తప్పకుండా బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు. మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు వస్తే. ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్ కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూమ్లోని సివిజిల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఈఎస్ఎంఎస్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా సెల్ అధికారులు సిబ్బందితో మాట్లాడి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, కె శ్రీనివాసరావు తదితరులతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. So here it's a media certification marketing company also sitting is DGC, yes, district grievance. He is our expenditure model and also DGC numbers. BDDRDA and college students. Yeah, they were there. Yes, sir. Social media cell. So they came voluntarily. They want to help. What is the education background? Communication or what? Yes. We are Not related to media. not related to media. So actually our social media. మచిలీపట్నంలో పేర్ని నాని, అతని కొడుకు కరోనాని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వీరిద్దరి వల్ల వందల మంది చనిపోయారన్నారు. తన కొడుకు కరోనా సేవలు అందించాడని పేర్ని నాని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిజంగా పేర్ని నాని కొడుకు కరోనా హీరో అయితే ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 6 పేషెంట్లు ఎందుకు చనిపోయారో సమాధానం చెప్పాలన్నారు. ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటువే తప్ప ఏదైనా నువ్వు చేసావని కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు. కరోనాలో మా వాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్ప పేర్ని నాన్నగారు నేను అడుగుతా ఉన్నా. బెడ్ లేక కింద గట్ల మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి, నిజంగా ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది. ఆ రోజున నేను మా శ్మశానానికి వెళ్ళా. శ్మశానం నిండా శవాలు, ఎటు చూసినా శవాలు దెబ్బ చేశారు మీరు. నువ్వు నీ కొడుకు కలిసి బందర్ పట్టణాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని
దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి డిఎంఎన్హెచ్ లో ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమెడీస్ ఇంజెక్షన్ లో స్కామ్ జరిగింది వాస్తవం, ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకున్న నువ్వు పనికిరాని తుప్పు స్కాన్ తీసుకొచ్చి మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు. మీరు మాట్లాడతారా? మీ అర్హత ఉందా? మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెడితే వాళ్ళ పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డగిచ్చి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా? మేము మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించావు అంటే నేను ఇంట్లో పడుకుంటే కేసులు వస్తాయా? నీ కొడుకు వల్ల నీ వల్ల ఎంతమంది, కొన్ని 100 మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్రద్ధ వల్లే. ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు. పెరుగన్నం తింటే హీరో అవుతాడా? పోలీసులు ఉన్నట్టు పోలీసు దగ్గరికి వెళ్ళి నువ్వు మీడియా పబ్లిసిటీ పీక్ ఎక్కి నువ్వు మాట్లాడదు, నువ్వు చేసావని. ఆ రోజు పెరుగన్నం తినటం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు? నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి, నీ మీద నీ కొడుకు చెప్పాలి, నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి. అంతకంటే ఎవరు చెప్తారు బందర్లో? జగన్ పై దాడి చేశారంటూ మైనార్టీ తీరని బీసీ బిడ్డను వైకాపా స్వార్థ రాజకీయాల కోసం అక్రమంగా అరెస్ట్ చేశారని తూర్పు నియోజకవర్గం అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టంలో 18 ఏళ్ల లోపు వారిని తల్లిదండ్రుల సమక్షంలో అరెస్ట్ చేయాలని తెలిపారు. శుక్రవారం 9వ డివిజన్ పట్మటలంక రామాలయం వద్ద నుంచి తేదేపాకు ఓటు వేయాలని స్థానిక తేదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ఒక డ్రామాల పార్టీగా మారిందన్నారు. కోడికత్తి కేసులో దళిత బిడ్డను 5 ఏళ్ల జైల్లో పెట్టి జగన్ రాజకీయంగా లబ్ధి పొందారని, మళ్లీ ఇప్పుడు విజయవాడలో బీసీ బిడ్డను వాళ్ళ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత పోతంశెట్టి నాగేశ్వరరావు, కార్పొరేటర్ చెన్నుపాటి కాంతిశ్రీ, నాయకులు యలమంచిలి దేవేంద్ర, అన్నాబత్తుల బాబీ తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లల్ని అక్రమ అరెస్ట్ చేసి తనని వీడ్చుకెళ్ళినట్టుగా కోర్టులో ప్రవేశపెట్టిన తీరు చూసినా, ఇవాళ 18 ఏళ్ళ లోపున్న ఏ పిల్లల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా తల్లిదండ్రుల సమక్షంలో చేయాల్సిన చట్టం ఉంటే ఆ చట్టాన్ని ఏమీ లెక్క చేయకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క చట్టం, రాజారెడ్డి చట్టం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టిన విధానం. గత 5 సంవత్సరాలు కోడికత్తి అనే ఒక డ్రామాలో ఒక దళిత బిడ్డని 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గబెట్టారు. ఇవాళ బీసీ బిడ్డని ఇంకా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ వాళ్ళందరినీ రాజీనామా చేయమని మెడ మీద కత్తి పెట్టి బలవంతం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాలంటీర్ని తన స్వార్థానికి వాడుకుని, తమ కార్యకర్తలాగా వాడుకుని, ఇవాళ సమయం వచ్చేపాటికి వాళ్ళ బలి పెట్టడానికి చేసిన ప్రయత్నం, వాళ్ళందరూ రాజీనామా చేయమనడం ఇది చాలా దుర్మార్గం. వాలంటరీ వ్యవస్థ మొత్తానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏమాత్రం రాజీనామా చేయొద్దు. రాజీనామా చేసే పరిస్థితి వస్తే రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 10,000 రూపాయలతో ఘనమైన జీవితం, ఘనమైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల్ని కష్టాల్లో చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇదంతా కూడా గమనించమని కోరుతూ ఈ రోజున ప్రచారం జరుగుతూ ఉంది, ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క చోట ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి మనం ఆహ్వానం పలుకుతూ ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా కేవలం 1-2 నెలల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాకపోతుంది. ఈ 5 సంవత్సరాలు నష్టాన్నంతా పూడ్చి మళ్ళా మంచి ఆంధ్ర రాష్ట్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతామని కూడా తెలియజేస్తున్నాను. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తనయుడు, యువనేత వసంత ధీమన్సాయి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం రెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత ధీమన్సాయి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ ను, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను కలిసి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు.
బయటికి రండి అమ్మ ఒకసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ మేమంతా సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్. ప్యాకేజ్ స్టార్ కు రాష్ట్రం అంటే చులకనాని విమర్శ. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా. రాజాం నియోజకవర్గంలో దుర్ఘటన. భరద్వాజ్ అనే బాలుని ఢీకొన్న వైసీపీ ప్రచార రథం. వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటు వేసే ప్రతి వ్యక్తి ఒక ప్రజాస్వామిక శక్తి అన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. ప్రజాస్వామ్య పరిపుష్టికి తమ బాధ్యతగా మే 13న ఓటు వేయాలని సూచన. జిల్లాలో వివక్ష లేకుండా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ జరిగేలా అధికారులు కృషి చేయాలన్న జిల్లా వ్యయ ఎన్నికల పరిశీలకులు వి జస్టిన్. ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.